శాంతి. నేను ఆత్మ. ఈ శరీరానికి మాలికుణ్ణి. విదేహిగా ఉన్నాను. నేను ఆత్మ భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. ఈరోజు నా ఎదురుగా నా అన్ని కర్మేంద్రియాల దర్బారు ఏర్పాటు చేయడమైనది. మీ కర్మాచారీలను మీ ఎదురుగా చూడండి. నేను మస్తక సింహాసనంపై రాజులాగా కూర్చొని ఉన్నాను. నా ఎదురుగా నా కర్మేంద్రియాలన్నీ చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాయి. అన్నింటికంటే ముందు నా మనస్సనే మంత్రి నా ఎదురుగా వచ్చాడు. మీ మనస్సనే మంత్రిని అడగండి, హే నా మనస్సనే మంత్రి, నువ్వు పూర్తి రోజంతా ఏం చేశావు? నేను నీకు మన్మనాభవ యొక్క ఆజ్ఞనిచ్చాను. దానిని నువ్వు ఫాలో చేశావా? లేక ఈరోజు కూడా ఇంకా తిరిగావా? దానికి మీ మనస్సనే మంత్రి ఇచ్చే సమాధానాన్ని వినండి. ఓ నా ప్రియమైన మనసా, నువ్వు నాకు కుడి భుజానివి. నా ఆజ్ఞను నువ్వు శిరసా వహించాలి. నీకు మన్మనాభవ అనే ఆజ్ఞనిచ్చాను. పర్వాలేదు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు అటెన్షన్ ఉంచు. తర్వాత నేను ఆత్మ రాజును, నా బుద్ధిని పిలిచాను. ఓ నా ప్రియమైన బుద్ధి, ఈరోజు నువ్వు ఏం చేశావు? ఈరోజు బుద్ధిలో శివబాబా స్మృతి ఇమిడి ఉందా? లేక ఎవరైనా దేహధారిని గుర్తు చేసుకున్నావా?
మీ బుద్ధి ఇచ్చిన సమాధానాన్ని వినండి. ఓ నా ప్రియమైన బుద్ధి, నీకు ఒక్క శివబాబాను తప్ప వేరెవ్వరినీ తలంపు చెయ్యరాదని ఆజ్ఞనిచ్చాను. అయినా కూడా నీకు పాత ప్రపంచం ఎందుకు గుర్తొచ్చింది? ఓ నా ప్రియమైన బుద్ధి, నీ నిర్ణయాల ఆధారంగానే అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండు. ఓ నా సంస్కారమా, ఇప్పుడు చెప్పు, ఇంకా పాత స్వభావాలు ఇప్పటికీ ఉన్నాయా? నీ స్వరూపం దైవీ గుణాలు కలదిగా కావాలి. నా సంస్కారాల రూపీ కర్మచారీలు సదా దైవీ గుణాలపైనే నడుచుకోవాలి. ఈరోజు నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, ఈ రోజు నుండి ఇదెప్పటికీ మర్చిపోవద్దు. ప్రేమ, శాంతి, పవిత్రత, ఆనందం, సుఖం, శక్తి, జ్ఞానం ఇవే మీ అసలైన రూపాలు. మీరు వీటితోనే నడుచుకోవాలి. ఇప్పుడు సూక్ష్మ కర్మేంద్రియాల తర్వాత నా స్థూల కర్మేంద్రియాలు నా ఎదురుగా హాజరయ్యాయి. అన్నింటికంటే ముందుగా కళ్ళు హాజరయ్యాయి. నేను ఆత్మరూపీ రాజును. నా కళ్ళను చూస్తున్నాను. ఓ నా కళ్ళు, ఈరోజు నువ్వేం చేశావు? ఈరోజు నన్నేమైనా మోసం చేశావా? నేను నీకు మస్తకం మధ్యలోని మణిని చూసే పనిని అప్పగించాను. అయినా కూడా నువ్వు శరీరం అనే సర్పాన్నెందుకు చూశావు? ఓ నా కళ్ళు, నువ్వు కేవలం
ఈ స్థూలమైన కంటికి కనిపించని దానినే చూడాలి. నువ్వు ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకో, నువ్వు దేన్నైతే చూస్తున్నావో అది వినాశనమయ్యేది. కాబట్టి నువ్వు కేవలం మస్తకం మధ్యలోని మణినే చూడాలి. తర్వాత నేనాత్మ రాజును నా నోటిని పిలిచాను. ఓ నా నోరు, ఈరోజు నువ్వేం చేశావు? కేవలం నీ నుండి జ్ఞానరత్నాలు మాత్రమే వెలువడాలని నీకు ఆజ్ఞ లభించింది. మరి ఈరోజు నీ నుండి జ్ఞానరత్నాలు వెలువడ్డాయా లేక రాళ్ళా? ఈరోజు ఏమైనా వ్యర్థమైన మాటలను, కఠినమైన మాటలను మాట్లాడావా? ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చావా? మీ నోరు చెప్పే సమాధానాన్ని వినండి. నేను ఆత్మ రాజును నోరు చెప్పే సమాచారాన్నంతా వింటూ ఉన్నాను. హే నా చెవులు, మీ సమాచారం ఏమిటి? వ్యర్థము లేక తప్పుడు సమాచారాన్ని ఏమైనా విన్నారా? ఒక్క బాబా చెప్పిందే వినాలని మీకు ఆజ్ఞనిచ్చాను. బాబా నుండే వినాలని ఆజ్ఞాపించాను. అయినా కూడా మీరు ఈ ఆజ్ఞనెందుకు ఉల్లంఘించారు? ప్రాపంచిక విషయాలలో అంత ఆకర్షణ ఏముంది? బాబాను కూడా మర్చిపోయేంత విషయాలేమున్నాయి? మీ చెవులు చెప్పే సమాచారాన్ని వినండి. నేను ఆత్మరూపీ రాజును పూర్తి దర్బారును చూస్తున్నాను. స్థూలము మరియు సూక్ష్మ కర్మేంద్రియాలను నా ఎదురుగా చూస్తున్నాను. శివబాబాను పరంధామంలో స్మృతి చేస్తూ ఉన్నాను.
సర్వశక్తివంతుడైన శివ్ బాబా తన సర్వశక్తుల కిరణాలను నాపై మరియు నా కర్మేంద్రియాలన్నింటిపైన వర్షింపజేస్తూ ఉన్నారు. బాబా నుండి వర్షిస్తున్న ఈ శక్తిశాలి కిరణాలు నా మనస్సును శక్తివంతంగా తయారు చేస్తున్నాయి. నా బుద్ధిని స్వచ్ఛంగా తయారు చేస్తున్నాయి. నా సంస్కారాలలో దైవీ గుణాల సంస్కారాలను ఎమర్జ్ చేస్తున్నాయి. నా స్థూల కర్మేంద్రియాలన్నింటికీ ఆర్డర్ లభిస్తున్నది. శివ్ బాబా యొక్క ఈ శక్తిశాలి కిరణాలు నా ఆత్మకు స్మృతినిప్పిస్తున్నాయి. నేను ఆత్మ రాజును. ఈ నా స్థూల కర్మేంద్రియాలకు రాజును, అధికారిని. ఆధీనుణ్ణి కాదు. ఈ కర్మేంద్రియాలు నా ఆజ్ఞపై నడుచుకోవాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, ఆ సమయంలో ఏం ఆలోచించాలి నేను రాజును నిర్ణయిస్తాను. పూర్తి దినమంతటిలో ఏం చూడాలి, ఏం వినాలని ఈ నిర్ణయాన్ని కూడా నేను స్వయంగా తీసుకుంటాను. నేను ఆత్మ శక్తిశాలిని. నా కర్మేంద్రియాలకు మాలికుణ్ణి. నేను ఆత్మ రాజును మరియు నా కర్మచారీలతో కర్మను చేయించేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. శివబాబా నుండి లభించిన శక్తిశాలి కిరణాలతో నా సర్వకర్మేంద్రియాలు నా ఎదురుగా పూర్తిగా పరివర్తన అయ్యేందుకు తయారుగా ఉన్నాయి.